లేకపోతే ఇప్పుడు ఆ సింహము ఎలుగుబంటి తన దగ్గర రాకపోతే తను చంపిన తర్వాత అమ్మో నాకు ఇంత బలం ఉందా, నాకు ఇంత ఎలా వచ్చింది నాకు ఈ బలం అని ఊహించేవాడు కాదు. కానీ ఎలా చేసుకున్నాడంటే తర్వాత గొల్లియాతు ఎదుట దావీదు నిలబడాలంటే ఈ ధైర్యం దావీదుకు ముందుగా నేర్పిస్తుంది. ఇప్పుడు దావీదు ఈ సింహం ఎలుగుబంటి చంపకపోతే గొల్లియాతు ఎదుట ధైర్యంగా నిలబడేవాడే కాదు, అసలు ఆయన చూడగానే పారిపోయేవాడు. ఇక్కడ ముందు ఎందుకు నేర్పించాడంటే ప్రభు ఈ అనుభవం ముందు ఇంకా నువ్వు చేయవలసింది చాలా ఉంది, ముందు వీటిని పంపిస్తున్నాను, వీటిని హతమార్చు. వెంటనే ఏం చేశాడు? హతమార్చాడు. ఈ ధైర్యమే దావీదును గొల్లియాతు ఎదుట నిలబడేలా చేసింది. ఈరోజు మనకు అనుకోవచ్చు, ఎందుకు ఈ సమస్య వస్తూ ఉంది, ఎందుకు ప్రాబ్లం నా దగ్గరికి వస్తూ ఉంది? నువ్వు జయించే శక్తిని ప్రభువుని అడిగినప్పుడు తప్పకుండా నువ్వు జయిస్తావు, జయించి ముందుకెళ్తావు. ఇంకా ఎన్నో పోరాటాలను విజయవంతంగా నువ్వు ఎదుర్కోవాలంటే ముందు చిన్న చిన్న వాటిని దగ్గర పంపిస్తావు. చిన్న చిన్న వాటిని దగ్గర పంపించి దీన్ని దాటుకొని రా, ముందు బలమైన కార్యములు నీ ద్వారా నేను చేయించబోతున్నాను అని తెలియజేయడానికి. కాబట్టి సమస్య వచ్చినప్పుడు భయపడకండి, ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడకండి.